హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గుత్తి కాకరకాయ ఫ్రై చేసుకుందాం. దానికోసమని మనం చిన్న కాకరకాయల్ని తీసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకోవాలి. వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా 4 అయ్యే విధంగా గుత్తి వంకాయల్ని ఎలా అయితే కట్ చేసుకుంటారో ఇలా 4 దీంట్లో మసాలా పట్టే విధంగా ఇలా అయితే కట్ చేసుకోవాలి. అన్ని కాకరకాయల్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇలా 2 ఘాట్లు పెట్టుకొని ఇలా చేసుకోవాలి. చూసారు కదా, అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, నూనె ఇలా హీట్ అయిన తర్వాత ఇలా వేసుకొని అన్నిటిని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. కొన్నిటిని వేసి పూర్తిగా మగ్గే వరకు మగ్గనివ్వాలి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. కాకరకాయలు వేగుతున్నాయి. అందులోకి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో స్టఫింగ్ కోసం, కాకరకాయల్లో స్టఫింగ్ కోసం కొంచెం పల్లీలు ఇలా వేగిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పుని యాడ్ చేయాలి. పల్లీలు, పచ్చిశనగపప్పు, పుట్నాల పప్పు అండ్ నువ్వులు ఇవి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అన్నమాట. వెల్లుల్లి కారం, ఇటువంటి కారాలు ఏమైనా చేసుకునేటప్పుడు ఇలా పౌడర్ని యూస్ చేస్తే చాలా అంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ వేయించిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే కొన్ని 7-8 వెల్లుల్లి దాకా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన పౌడర్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారాన్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. మనం కాకరకాయలు వేయించి ఇలా పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకుందాం. చూసారు కదా, ఇందులోనే మనం కాకరకాయలు వేయించుకున్నాం. కాకరకాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టి అదే కళాయిలో ఆయిల్ ఉంచి తాలింపు చేద్దాం. తాలింపు గింజలు సరిపడా పసుపు వేసి ఇలా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం వేయించిన కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఆయిల్ అంతా కాకరకాయ ముక్కలకి పట్టిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, గుత్తి కాకరకాయ ఫ్రై అన్నమాట. చాలా బాగుంది చూడటానికి కానీ, ఫ్లేవర్ కానీ, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా చేసుకొని తినండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ కాకరకాయ కర్రీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.